ఫోన్ ఆన్ చేస్తే చాలు భర్తను చంపేసిన భార్య అని రోజుకొక వీడియో అయినా సరే వస్తుందనమాట. ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో ఏంటో ఈ వీడియోస్ పుట్టగొడుగుల్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చంపేస్తున్నారు. ఇదేం పోయే కాలమో మరి నాకైతే అర్థం కావట్లేదు. అందరికీ కాదు, అలాంటి పనులు చేసే వాళ్ళకి మాత్రమే అనమాట. వీళ్ళ వల్ల మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరు అయితే వస్తుంది. ఇది ఒక ట్రెండల్లే పెట్టేసుకున్నారనమాట. ఇక మగవాళ్ళు అయితే మాత్రం పెళ్లి చేసుకోవాలంటేనే భయపడి చేస్తున్నారు. అలా ఏర్పడిందనమాట ఇప్పుడు సమాజం. అయితే ఎటు వెళ్తుందో ఏంటో అర్థం కావట్లేదు. మరి ఎలా తయారయ్యారేంటో. ఇష్టం లేకపోతే మాత్రం పెళ్లి చేసుకోకుండా అయినా ఉండొచ్చు, లేదంటే మనకి చాలా ఉన్నాయి అన్నమాట అవకాశాలు, విడిపోవచ్చు. మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఇట్లా చంపేయడం ఎందుకు? ఆ ఫ్యామిలీ మొత్తం బాధపడాలి, అలాగే పిల్లల జీవితాంతం బాధపడాలి. ఇలాంటి ఇన్సిడెంటే మా ఊర్లో జరిగిందనమాట. నిన్ననే నేను ఫోన్లో చూశాను. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళు అనేసరికి మా ఊరే కదా అని చెప్పేసి అయితే ఓపెన్ చేశాను ఏం జరిగింది ఏంటనేది. అప్పుడైతే తెలిసిందనమాట మ్యాటర్. ఆ అబ్బాయిదేమో నంద్యాల, అలాగే అమ్మాయి పిడుగురాళ్ళ. వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి మాత్రం 20 years అవుతుందంట. ఇద్దరు అమ్మాయిలు అనమాట. ఇక వాళ్ళిద్దరి మధ్య అందరికిలానే గొడవలు ఉన్నాయి. మరి ఎన్ని గొడవలు ఉన్నా సరే చంపుకునేంతవరకు అయితే వెళ్ళకూడదు అనమాట. ఆ ఆడదానికి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండి మరి మనసు ఎలా ఒప్పిందో ఏంటో భర్తను చంపడానికి. ఇక ఫ్యామిలీ మొత్తం కలిసి చంపేశారని వాళ్ళ చిన్నమ్మ అయితే చెప్తుందనమాట. వాళ్ళని కూడా అలాగే చంపేయాలని మాత్రం అంటుంది. నిజంగా ఆడపిల్లలు, తండ్రి లేని పిల్లలు పెళ్ళిడికి వచ్చారనమాట. వాళ్ళ జీవితం ఏమైపోయిందా ఏంటి అని కూడా కనీసం ఆడది అయితే మాత్రం ఆలోచించాలి. ఒకప్పుడైతే మాత్రం భర్తలు తిట్టినా, అలాగే చచ్చేటట్టు కొట్టినా సరే అలాగే పిల్లల్ని పెట్టుకుని ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట. నా కళ్ళతో నేను చూసిన ఉదాహరణలు వాస్తవాలే ఉన్నాయన్నమాట. ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే అలిగి పుట్టింటికి వెళ్ళిపోతే పిల్లల్ని తీసుకున్నా ఒక 10 రోజులకు కాకపోతే నెల రోజులకైనా సరే వస్తాళ్ళని ధీమాతో ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. ఏదేమైనా సరే తను చేసింది మాత్రం చాలా తప్పు.